బహుజన ధీరుడు గోల్కొండ కిలాను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన నివాళులు అర్పించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ నాయకత్వంలో సర్వాయిపేటలో పాపన్న గౌడ్ నిర్మించిన కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్లతో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని చెప్పారు. సర్వాయి పాపన్న గౌడ్ను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. జగ్గారెడ్డి గారు మా అక్కగారు ఇల్లు అదేవిధంగా నిర్వాహకులు ఈరోజు చాలా కాలంగా గంగమ్మ దేవాలయానికి సంబంధించి కొంత పునర్నిర్మాణం చేయడం ద్వారా మంచి ఇంకా మనందరికి కూడా బాగుండాలనే ఆలోచనతో కోరుతున్న మిత్రులకు ఇక్కడికి కార్యక్రమం నిర్వాహకులకు ఇక్కడికి విచ్చేసిన అక్కా చెల్లెలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మా దగ్గర కూడా మంచిగా లోయర్ మానేర్ డ్యామ్ లా గంగమ్మ తల్లి గుడి కట్టుకున్నాం. లోయర్ మానేర్ డ్యామ్ లోపల ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిని. చాలా అవాంతరాలు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని సహకరించి మన పోయిన వారము 10 రోజుల కింద అక్కడ కూడా గంగమ్మ ఉత్సవాలు జరిగినాయి. ఈరోజు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇప్పుడున్న ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మత్స్య శాఖకు సంబంధించినటువంటి వృత్తి ఈరోజు నేను గీతా కార్మికుడిని. ఆ వృత్తి బతకాలంటే గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు పెట్టి రాబోయే కాలంలో స్వచ్ఛమైన కళ్ళు ఇవ్వాలి. అట్లనే ఈరోజు పేదలకు ఆహారము, బలమైనటువంటి ఆహారం చేపలు, అది మన కుల వృత్తి. దాని మనకు జీవనాధారం. గ్రామీణ ప్రాంతాల్లో ఆ వృత్తి బతకాలంటే కూడా, ఆ వృత్తి పెరగాలంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు కానీ, కుంటలు కానీ, నీటికి సంబంధించినటువంటి మైనర్, మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో పాటుగా వాటికి వాల్యూ అడిషన్ గా అవసరమైన కాడ కోల్డ్ స్టోరేజ్ సరైన ధర రావడానికి, వాటిని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కలగజేయడానికి గత కొద్ది రోజులుగా లేనటువంటి మంత్రిత్వ శాఖకు ఒక స్వయంగా మంత్రిని నియమించి మొదటి సంవత్సరం కొంత ఇబ్బందులు జరిగినాయి. చేప పిల్లలకు పంపిణీకి సంబంధించి ముందే చర్యలు తీసుకొని మొన్ననే దాదాపు 120 కోట్ల రూపాయల్ని చేప పిల్లల పెంపకాలకు సంబంధించి విడుదల చేసి భవిష్యత్తులో ఆ వృత్తికి అపారమైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇది ఒక మీ వృత్తిపరంగా ఆదాయ మార్గమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పేద ప్రజలకు మరి చేపలు తినడం ద్వారా వారికి ఉండబడేటువంటి ఒక ఆకాంక్ష, అంటే వారికి వేరే ఇయ్యాల రేపు నాన్ వెజిటేరియన్ తినాలంటే